ఈ యూనివర్స్ ఎలా ప్రారంభమైంది? మనం నివసిస్తున్న ఈ భూమి, మనకు వెలుగునిస్తున్న సూర్యుడు, ఇతర గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీస్, బ్లాక్ హోల్స్, ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ ఎలా వచ్చాయి? ఈ యూనివర్స్ని ఎవరు సృష్టించారు? మనల్ని ఎవరు సృష్టించారు? ఇలాంటి ప్రశ్నలకి కొన్ని వేల సంవత్సరాల నుండి మనిషి సమాధానాన్ని వెతుకుతూనే ఉన్నాడు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఇంకా కొన్ని మతాలకు చెందిన మత గ్రంథాల్లో దేవుడే ఈ యూనివర్స్ని క్రియేట్ చేశాడని ఉంటుంది. విశ్వం ఎలా పుట్టింది అనే దాని మీద సైంటిస్టులు కొన్ని థియరీస్ని డెవలప్ చేశారు. కానీ ఒక థియరీని మాత్రం కామన్గా ఎక్కువ మంది సైంటిస్టులు యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే బిగ్ బ్యాంగ్ థియరీ. అసలు బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి? ఈ థియరీ ప్రకారంగా యూనివర్స్ ఎలా క్రియేట్ చేయబడింది? ఈ థియరీని ఎవరు డెవలప్ చేశారు? ఈ థియరీనే ఎక్కువగా సైంటిస్టులు నమ్మడానికి కారణాలేంటి? ఈ విషయాలన్నింటినీ ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు విజయ్. మీరు వింటున్నారు విజయ్ నాలెడ్జ్ షో తెలుగు పాడ్కాస్ట్. ఇంకెందుకు ఆలస్యం, మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏమిటి? 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం, అంటే 1380 కోట్ల సంవత్సరాల క్రితం నక్షత్రాలు, గ్యాలక్సీస్, ప్లానెట్స్, డార్క్ మ్యాటర్, బ్లాక్ హోల్స్ అనేవి ఏమీ లేవు. కేవలం శూన్యం మాత్రమే ఉండేది. ఆ శూన్యం నుంచే ఈ విశ్వం పుట్టింది. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఆటం కన్నా తక్కువ సైజు ఉండే ఒక చిన్న పాయింట్ నుండి ఈ విశ్వం పుట్టింది. దీనినే సింగులారిటీ అని పిలుస్తారు. ఒక చిన్న పాయింట్ నుండి ఇంత పెద్ద విశ్వం పుట్టిందంటే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ సైన్స్ ప్రకారం ఇది పాసిబుల్ అవుతుంది. ఆ చిన్న పాయింట్ దగ్గర కొన్ని లక్షల కోట్ల డిగ్రీల టెంపరేచర్, ఇన్ఫైనైట్ డెన్సిటీ ఉండేది. సడన్గా ఆ పాయింట్ లైట్ స్పీడ్ కన్నా ఎక్కువ వేగంతో ఎక్స్పాండ్ అవ్వడం మొదలుపెట్టింది. లైట్ ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళగలదు. కొంతమంది బిగ్ బ్యాంగ్ అంటే ఎక్స్ప్లోజన్ అని అనుకుంటారు. ఇక్కడ ఎక్స్ప్లోజన్ జరగలేదు, ఎక్స్పాన్షన్ జరిగింది. అంటే ఉదాహరణకి మనం ఒక బెలూన్లో గాలిని ఊదితే అది ఎలాగైతే ఎక్స్పాండ్ అవుతుందో అదేవిధంగా ఈ యూనివర్స్ ఒక చిన్న పాయింట్ నుండి ఎక్స్పాండ్ అవ్వడం మొదలుపెట్టింది. అసలు ఆ శూన్యంలో ఆ చిన్న పాయింట్ ఎందుకు ఉంది? సడన్గా అది ఎందుకు ఎక్స్పాండ్ అయింది అనే ప్రశ్నలకైతే సమాధానాలు దొరకలేదు. బిగ్ బ్యాంగ్ జరిగిన ఒక సెకండ్ లోపలనే చాలా మార్పులు జరిగాయి. యూనివర్స్ ఎక్స్పాండ్ అయ్యి కూల్ అవ్వడం స్టార్ట్ అయింది. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనే 4 రకాల బలాలు అప్పుడే క్రియేట్ అవ్వడం మొదలెట్టాయి. బిగ్ బ్యాంగ్ జరిగిన 3 నిమిషాల తర్వాత ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అనేవి తయారయ్యాయి. ఇవి ఫర్దర్గా మ్యాటర్ తయారవడానికి చాలా అవసరం. హీలియం, హైడ్రోజన్, లిథియం అనే ఎలిమెంట్స్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్తో ఏర్పడ్డాయి. వీటికి ఇంకా ఎలక్ట్రాన్స్ కావాలి. ఎలక్ట్రాన్స్ వీటికి యాడ్ అవుతేనే ఈ హైడ్రోజన్, హీలియం ఆటమ్స్గా మారుతాయి. బిగ్ బ్యాంగ్ జరిగిన 4 లక్షల సంవత్సరాల తర్వాత యూనివర్స్ ఇంకా కూల్ అవుతూనే ఉంది. అప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నీ వచ్చి హైడ్రోజన్, హీలియం ఎలిమెంట్స్తో కలవడం వల్ల అవి స్టేబుల్ ఆటమ్స్గా మారాయి. బిగ్ బ్యాంగ్ జరిగి కొన్ని వేల లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత హైడ్రోజన్, హీలియం గ్యాసెస్గా మారి ఆ గ్యాసెస్తో మేఘాలు ఏర్పడ్డాయి. ఈ గ్యాసెస్తో కూడిన మేఘాలు ఒక చోట గ్రావిటీ వల్ల చేరి స్టార్స్గా ఫామ్ అవ్వడం మొదలెట్టాయి. అప్పుడే ఈ విశ్వంలో కొత్త నక్షత్రాలు పుట్టడం మొదలైంది. ఇలా కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు అంతా గ్రావిటీ వల్ల ఒక చోట చేరి గ్యాలక్సీస్గా ఫామ్ అయ్యాయి. హైడ్రోజన్, హీలియం అనే గ్యాసెస్తో ఒక స్టార్ ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ అనే గ్యాస్ స్టార్ యొక్క కోర్ భాగంలో ఎప్పుడు మండుతూ ఉంటుంది. హైడ్రోజన్ అనేది ఒక స్టార్కి ఒక ఫ్యూయల్ అన్నమాట. ఈ హైడ్రోజన్ మండడం వల్లనే ఒక స్టార్ నుండి లైట్ అండ్ హీట్ బయటికి వెలువడతాయి. ఎప్పుడైతే ఒక స్టార్లో ఉండే హైడ్రోజన్ మొత్తం అయిపోయిందో అప్పుడు ఆ స్టార్ చనిపోవడం మొదలు పెడుతుంది. అలాగే ఈ హైడ్రోజన్ గ్యాస్ మండే క్రమంలో కొన్ని హెవీ ఎలిమెంట్స్ను కూడా క్రియేట్ చేస్తుంది. ఒక నక్షత్రంలో ఉండే హైడ్రోజన్ గ్యాస్ అంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఆ నక్షత్రం పేలిపోతుంది. దీనినే సూపర్ నోవా అంటారు. సూపర్ నోవా జరిగినప్పుడు కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఐరన్, జింక్, మెగ్నీషియం ఇంకా కొన్ని రకాల హెవీ ఎలిమెంట్స్ ఈ విశ్వంలోకి విసిరేయబడతాయి. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా డస్ట్ రూపంలో ఉంటాయి. చనిపోయిన స్టార్ నుండి వచ్చిన డస్ట్ అలాగే గ్యాస్ కలిసి కొత్త ప్లానెట్స్ ఏర్పడడానికి, కొత్త సోలార్ సిస్టమ్స్ ఏర్పడడానికి ఉపయోగపడతాయి. మన సోలార్ సిస్టమ్ కూడా అలా ఒక స్టార్ చనిపోవడం వల్లనే, సూపర్నోవా జరగడం వల్లనే ఏర్పడింది. అలా సూపర్నోవా జరగడం వల్ల వచ్చిన డస్ట్తోనే భూమి, ఇతర గ్రహాలు ఏర్పడ్డాయి.
ఇదే కంప్లీట్గా బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీని ఫస్ట్ ప్రపోజ్ చేసింది జార్జెస్ లెమేట్రీ, ఫాదర్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ థియరీ అని ఈయన్ని పిలుస్తారు. 1930వ సంవత్సరంలో ఆయన ఈ థియరీని చెప్పినప్పుడు సైంటిస్టులు ఎవరూ నమ్మలేదు, ఆయన పట్టించుకోలేదు. ఈయన సైంటిస్ట్ అయినప్పటికీ రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ అవడం వల్ల ఆయన చెప్పిన విషయాల్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ 2 సంవత్సరాల తర్వాత ఎడ్విన్ హబుల్ అనే స్పేస్ సైంటిస్ట్ ఒక కొత్త విషయాన్ని కనిపెడతారు. అదేంటంటే మన గ్యాలక్సీ నుండి ఇతర గ్యాలక్సీలు దూరంగా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఈయన కనిపెట్టాడు. ఎప్పుడైతే ఎడ్విన్ హబుల్ ఒక గ్యాలక్సీ నుండి ఇంకొక గ్యాలక్సీ దూరంగా వెళ్ళిపోతుంది అనే విషయాన్ని కనిపెట్టాడో అప్పుడు సైంటిస్టులంతా జార్జెస్ లెమేట్రీ చెప్పిన బిగ్ బ్యాంగ్ ఐడియాని యాక్సెప్ట్ చేయడం ప్రారంభించారు. ఎంతవరకు ఈ విశ్వం ఎక్స్పాండ్ అవుతుంది, దీనికంటూ ఒక లిమిట్ ఉంటుందా అనే ప్రశ్నలకు కూడా సైంటిస్టులు సమాధానాలని వెతుకుతున్నారు. వీటి కోసం బిగ్ క్రంచ్, బిగ్ ఫ్రీజ్ అనే థియరీలు కూడా ఉన్నాయి. వీటిని మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. బిగ్ బ్యాంగ్ థియరీని సపోర్ట్ చేసే ఇంకా చాలా సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ ఈ ఎపిసోడ్లో వాటిని డిస్కస్ చేయడం లేదు, ఎందుకంటే ఈ ఎపిసోడ్ లెంత్ ఇప్పటికే చాలా పెరిగింది. సో సందర్భం వచ్చినప్పుడు ఫ్యూచర్ ఎపిసోడ్స్లో వాటిని గురించి తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఎపిసోడ్లో బిగ్ బ్యాంగ్ థియరీని అర్థమయ్యే విధంగా సింపుల్గా వివరించారని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది నా మొదటి పాడ్కాస్ట్. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా అవసరం. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? మీ సలహాలని, సూచనల్ని నాతో పంచుకోవచ్చు. దీనికోసం విజయ్ నాలెడ్జ్ షో అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని అలాగే ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.